హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నానేమ్ గున్స్ ఫ్యామిలీ. మనం ఈ వీడియోలో క్రాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ సీజన్ 2 పార్ట్ 1 గురించి మాట్లాడుకుందాం. అలాగే ఈ ఎపిసోడ్లో శ్రీముఖి శివకుమార్కి ఇచ్చిన ప్రాంక్ టాస్క్ గురించి కూడా మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక మనం మ్యాటర్లోకి వెళ్తే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో గ్రాండ్గా క్రాక్ బాయ్స్ తరపు నుంచి 4 కంటెస్టెంట్స్ శివకుమార్, నిఖిల్, బంచిక్, బబ్లు, ఇమాన్యువల్ వీళ్ళ 4 అయితే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్తో అదరగొట్టి ఎంట్రీ అయితే ఇచ్చేశారు. అలాగే కిలాడీ గర్ల్స్ తరపు నుంచి 4 కంటెస్టెంట్స్ తేజస్విని మడివాడ, హమీద, రోహిణి, ఐశ్వర్య వీళ్ళ 4 అయితే వాళ్ళ పెర్ఫార్మెన్సెస్తో అదరగొట్టి ఎంట్రీ అయితే ఇచ్చేశారు. ఇక ఆ తర్వాత మనకు తెలిసిందే కదా, అబ్బాయిలకి అమ్మాయిలకి మధ్య ఛాలెంజెస్ అయితే పెడతారు. ఈ సీజన్లో కొత్తగా ఏంటంటే పవర్స్ని అయితే తీసుకొచ్చారు. అసలు మామూలుగా ఏదైనా ఛాలెంజ్ గెలిస్తే ఆ ఛాలెంజ్ గెలిచినందుకు ఒక పవర్ని అయితే ఇస్తారు. ఆ పవర్ని అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. సో అది ఇక్కడ మ్యాటరు. ఇక దాని తర్వాత ఈ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్లో మొత్తం 2 ఛాలెంజెస్ అయితే పెడతారు. ఒక ఛాలెంజ్ కిర్రాక్ బాయ్స్ గెలిచి స్వాప్ పవర్ని అయితే గెలుచుకుంటారు. అలాగే ఇంకొక ఛాలెంజ్ని కిలాడీ గర్ల్స్ గెలిచి టైం పవర్ని అయితే గెలుచుకుంటారు. ఇక దాని తర్వాత శివకుమార్కి ఇచ్చిన ప్రాంక్ టాస్క్ గురించి మాట్లాడుకుంటే లైవ్లోనే శ్రీముఖి అయితే ప్రియాంకకి కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత శివకుమార్ వచ్చి తొక్కలో పరి క్రాక్ బాయ్స్ టైటిల్ గెలిచే వరకు పరితో బ్రేకప్ అని పెద్ద పెద్ద మాటలే మాట్లాడతాడు. దాంతో లైవ్లో ఉన్న ప్రియాంక సీరియస్ అయ్యి మీ అమ్మతో మాట్లాడతాను అది ఇది అని చెప్పి ఫోన్ కట్ చేసి వెళ్ళిపోద్ది. దాని తర్వాత అంతటితో ఆగకుండా అక్కడున్న తేజస్విని మడివాడతో, హమీదాతో వీళ్ళతో అయితే డ్యాన్స్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఆ 6 ప్యాక్ బాడీతో. అప్పుడు వెంటనే లైవ్లో ప్రియాంక వస్తుంది. మళ్ళీ అసలు లైవ్లో ప్రియాంక మళ్ళీ ఎందుకు వస్తుంది? ఇక్కడ శ్రీముఖి కాల్ చేస్తుంటాను కదా, అంటే ఈ ప్రాంక్ అనేది లైవ్ ప్రాంక్ కాదు. అది వాళ్ళు ఆల్రెడీ బ్యాక్ ఎండ్ మాట్లాడుకొని డిస్కస్ చేసి ఇక్కడ టీఆర్పీ పెంచుకోవడం కోసం వాళ్ళ చేశారు. ఇక ఫైనల్గా చూసుకుంటే శివకుమార్కి శ్రీముఖి ఇచ్చిన ప్రాంక్ టాస్క్ అనేది లైవ్ కాదు, అది స్క్రిప్టెడ్ అనేది బాగా అర్థమవుతుందని నా ఒపీనియన్. మరి మీ ఒపీనియన్ని కిందైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ పార్ట్ 2లో పృథ్వీ, అలాగే దెబ్జాని మోదక్, అలాగే మానస్ మంచి మంచి కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టబోతున్నారు. అసలు పెర్ఫార్మెన్సెస్ అయితే మామూలుగా ఉండవు. సో మీరైతే ఆ గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ పార్ట్ 2 అనేది మిస్ అవ్వద్దు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ ఎపిసోడ్తో అయితే మీ ముందుగా వచ్చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.